ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి ఒకరోజు కూడా విరామం లేకుండా చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. షిరిడీకి వెళ్ళటం, అక్కడ నెట్ అసలు పనిచేయకపోవడం, ఆ తర్వాత వచ్చిన కాడి నుంచి మన సోదరుల వీడియోలకు సమాధానాలు చేయటం, ఇలా ఇతర పనుల్లో బిజీగా ఉండి కుదరలేదు. సరే, బాబా సంకల్పం. ఓవి టు ఓవిలో మనం హేమాడ్ పంత్ గారు బాబా దర్శనానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడే వారు గోధుమల పిండిని విసిరి కలరా మహమ్మారిని తొలగించి షిరిడీ ప్రజల్ని కాపాడినటువంటి విధానాన్ని చూసిన తర్వాత బాబాగారి యొక్క లీలల్ని, కథలని సేకరించి ఒక గ్రంథంగా రాస్తే భావి తరాల వారికి ఉపయోగపడుతుంది అనే ఒక సంకల్పం అతనికి కలిగింది. అందుచేత ఆ విషయాన్ని డైరెక్ట్గా బాబాను తాను అడగలేక శ్యామ గారికి చెప్పడం, శ్యామ గారు బాబా గారిని ఆ విషయమే అడిగే ప్రయత్నంలో ఉన్నాడు. మనం అక్కడి నుంచి పారాయణ చేద్దాం. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నాసాహెబ్ అంటూ ఉన్నాడు. నేను కేవలం ఒక ఫకీర్ను, భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను, కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను వ్రాయటం ఎందుకు? అది అపహాస్యం అవుతుందని అనవద్దు. మామూలుగా అయితే బాబా అలా అంటాడు. అతని బాబా సంగతి తెలుసు కాబట్టి శ్యామ అంటున్నాడు, నేనేదో 4 ఇళ్ళల్లో బిచ్చం ఎత్తుకొని ఏదో రొట్టె, కూర, పప్పు అడుక్కొని అది కూడా ఉంటే తింటాను, లేకపోతే లేదు. అటువంటి నాలాంటి ఒక ఫకీరు చరిత్ర ఎందుకురా, నవ్వుకుంటారా ఎవరన్నా అని అంటాడని తెలుసు. అందుకని ముందే బాబా గారికి ముందరకాలకు బంధం అంటారు కదా, అలా అనకుండా ఇలా అంటారేమో, అలా అనొద్దు బాబా అంటున్నాడు. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో నేను ఫకీర్నిరా అని అనడంలో ఉద్దేశం ఏంటి? తనను తాను తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని తన దగ్గరికి వచ్చే భక్తులను ఒక పరీక్ష. నేను చెప్పింది విని నన్ను ఫకీర్ అనుకొని వదిలేసి వెళ్ళిపోతారా, లేదు నాలోని దైవత్వాన్ని గుర్తించి నన్ను ఆశ్రయిస్తారా? ఈ పరీక్షలో నెగ్గినవాడే నిజమైన భక్తుడు. వేషాన్ని చూసి, భాషను చూసి, ప్రవర్తనను చూసి కాకుండా ఆ వ్యక్తి చేస్తున్న పనులను చూసి, ఆ వ్యక్తిలో ఉన్న మహత్తును చూసి, గొప్పతనాన్ని చూసి అంచనా వేయగలిగిన వారు విఘ్నులు. అంతేగాని కేవలం వేషం చూసి, భాష చూసి ఏముందండి? చాలామంది కాషాయ వస్త్రం వేసి స్వామీజీలుగా, సన్యాసులుగా ఉంటూ ప్రజల్ని మోసం చేస్తూ, అమాయక భక్తులు మోసం చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? కపట సన్యాసులు, దొంగ సన్యాసులు అని మనమే ఎంతమందిని అసహించుకోవట్లేదు? అలాగే అన్ని మతాల్లో కూడా మత ప్రచారకులు, ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తున్నాం. కాబట్టి ఒక పుస్తకం తీసుకొని చక్కగా వ్యాఖ్యానం చేయడం కాదు గొప్పతనం, అలాగే మంచి దుస్తులు వేయడం కాదు గొప్పతనం, మంచిగా మాట్లాడడం కూడా గొప్పతనం కాదు. అతను చేసే పనులేంటి? అతను చేసే పనులు సమాజానికి ఉపయోగపడే పనులా కాదా? అయితే మాట కాదు కదా. మంచిగా మాట్లాడి ఏదో అంటారు, తేనె పూసిన కత్తిలాగా తీయగా మాట్లాడతాడు, కానీ వాడు చాలా ప్రమాదకారి అంటారు. కాబట్టి మాట కాదు ముఖ్యం, పని ముఖ్యం. ఏం పని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందా, మేలు కలిగిస్తుందా? అలా చూస్తే బాబా గారిలో కొన్ని వందల వేల సుగుణాలు కనిపిస్తాయి కదా. మీకు ఉదాహరణ చెప్తాను. శ్రీరామచంద్రుడి మాట కానీ, ప్రవర్తన కానీ, ఆయన యొక్క వేషం కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్టే. ఎక్కడ అనుమాత్రం కూడా ఆయనలో తప్పు ఎతకలేం. అదే కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తే పైకి చూస్తే ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది,
ఒకటి మాట్లాడుతూ ఒకటి చేస్తాడు, రకరకాలుగా చేస్తుంటాడు. దానివల్ల చాలామంది కృష్ణుడిని తప్పుపడుతూ ఉంటారు. మన వాళ్ళు కూడా, మనలో హిందూ సోదరులు కూడా తప్పుపడుతుంటారు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన చాలా అబద్ధాలు ఆడిచ్చాడు అని చెప్పి తప్పుపడతారు, లేదా ఇంకా ఆయన జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన కరెక్ట్గా లేడు అంటూ ఉంటారు. కానీ ఆయన చేసే ప్రతి పని వెనకాల ధర్మ రక్షణ ఉంటుంది. ధర్మాన్ని స్థాపించడం, ధర్మాన్ని గెలిపించడం అనే ఒక లక్ష్యం ఉంటుంది. కాబట్టి కృష్ణుని అర్థం చేసుకోవడం కొద్ది కష్టం, అలాగే బాబాగారిని అర్థం చేసుకోవడం కష్టం. జాగ్రత్తగా చూస్తే ఆయన చేసిన పనులు, ఆయనలో ఉన్నటువంటి శక్తి, మహత్తు, మహిమ అవన్నీ దేనికోసం ఉపయోగించాడు? తన భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడం కోసం ఉపయోగించాడు తనలో ఉన్న శక్తుల్ని. కానీ ఆయన పబ్లిక్ మీటింగ్లు పెట్టి నేనే మహనీయుణ్ణి, దేవుణ్ణి అని చెప్పి మహిమలు ప్రకటించాలని ఎప్పుడు ప్రయత్నం చేయాల. కాబట్టి కొద్దిగా వివేకంతో ఆలోచిస్తే బాబాగారి గొప్పతనం తెలుస్తుంది. ఇలాంటి నా కథను వ్రాయటం ఎందుకు అని అపహాస్యం అవుతుందని అనవద్దు. ఈ జాతిరత్నాన్ని బంగారంలో పొదగాలి. ఏ జాతిరత్నాన్ని? ఈ జాతిరత్నాన్ని, బాబా అనే జాతిరత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు వ్రాస్తాడు, లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై శిరస్సు ఉంచాను. సకల ధర్మ విశారదుడు, భవబంధాలను త్రెంచివేసే సాయి తమ వరదహస్తాన్ని నా శిరస్సున ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వారిని సేకరించి ఉంచాలి. అంటే ఆయన ముందే కండిషన్ పెట్టాడు, వాస్తవమైన కథలు. ఆయన వచ్చింది 2009 అలా వచ్చాడు కదా అన్నశబ్ద దాబోల్కర్ బాబా దగ్గరికి. మరి అంతకుముందే ఒక 50 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. కాబట్టి ఆ చరిత్ర అంతా ఏం చేయాలి? భక్తులను అడిగి తెలుసుకోవాలి. అయితే ఆ తెలుసుకునే ప్రయత్నంలో వాస్తవమైన కథలు మాత్రమే స్వీకరించు, కల్పితాలు వద్దు అని ముందే వార్నింగ్ చేస్తున్నాడు. కథలను సంగ్రహించటం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. అంటే కేవలం హేమాడ్ పంత్కి కాదు, ఇక్కడ నెమ్మదిగా మనందరికీ చెప్పేస్తున్నాడు. నిజానికి హేమాడ్ పంత్ గారి విషయమే మాట్లాడాలి, కానీ ఆయన చాతుర్యం ఏంటి అంటే, గురువు లక్షణం ఏంటంటే ఒకరికి ఒక బోధ చేస్తూ అది అందరికీ వర్తించేలా కూడా చెప్తూ ఉంటారు. అది జాగ్రత్తగా ఆలకించాలి. దానికి వివేకం కావాలి. అందుకనే శంకరాచార్యులు వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలంటే వివేక వైరాగ్యాలు ఉండాలి అంటాడు. వివేకం అంటే సూక్ష్మ దృష్టి, సూక్ష్మ గ్రాహ్యత. పైదాన్ని చదివిందాన్ని చదివినట్టుగా అర్థం చేసుకోవద్దు, దాని లోపట ఏమైనా భావం ఉందా అని వివేకాన్ని ఉపయోగించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలంటే వివేకం తప్పనిసరి, ప్రథమ క్వాలిఫికేషన్. ఇప్పుడు మన వాళ్ళు చదువుతున్నంత యథాతథంగా చదువుతారు, పైది ఉన్నట్టుగా చెప్తారు, లేదా దాన్ని వక్రీకరించి చెప్తారు. అందుకని దాంట్లో ఉన్నటువంటి ఉత్తమ భావాన్ని అసలు టచ్ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వారి లక్ష్యమే సచైతన్య బాబా గారిని చెడుగా ప్రచారం చేయాలి. కాబట్టి వాళ్ళు మంచి ఎందుకు తీసుకుంటారు? సచ్చరిత్రలో వందల వేల జ్ఞాన సంపద ఉంది, ఎన్నో జ్ఞానరత్నాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో చెప్పబడిన ఎన్నో ధర్మాలు చెప్పబడ్డాయి. మనలో ఉన్న ఎన్నో బలహీనతను తొలగించుకునే విధానం చెప్పబడింది. ఆధ్యాత్మిక సాధనలు చెప్పబడ్డాయి. అవి అస్సలు ముట్టుకోరు వాళ్ళు. ఒకవేళ ఉన్నా కానీ అబ్బాయి వీటికి బాబా గారికి ఏం సంబంధం లేదండి, ఊరికే అవన్నీ అందులో పెట్టారంతే అని చెప్పేసి వాటి జోలికి మనం వెళ్లకుండా వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని చెబుతూ వెళ్తూ ఉంటారు. ఇది
రంగనాయకమ్మ ఎవరామె? రామాయణ విషవృక్షమని. అలాంటి వాళ్ళు రామాయణం మీద రాముడి మీద కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కంగారు పడేది ఏముంది? చివరికి భగవంతుడే గెలుస్తాడు. భగవంతుడి కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు కదా. మానవ ప్రయత్నం. రంగనాయకమ్మ రాసిన విషవృక్షాన్ని ఎవరు చదివారు? ఎంతమంది చదివారు? అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళే చదువుతారు. అంటే రాముడు అంటే రామాయణం అంటే పడని వాళ్ళే చదువుతారు. చదివి చూసారా రంగనాయకమ్మ ఎంత బాగా రాసిందో అని చంకలు సర్దుకుంటారు. ఓకే. అలాగే సచ్చరిత్ర కూడా బాబాగారిని వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే వీళ్ళ మాటలు విని చూసారా అనుకుంటారు. నిజానికి దానివల్ల ఏం ప్రమాదం లేదు. లక్షలాది మంది, కోట్లాది మంది సచ్చరిత్ర వందలాది సార్లు చదివారు. అందులో వీళ్ళు చెప్పినవన్నీ కూడా చదివారు. వాటి సత్యం మన్నించాలి. వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలను కూడా గురువు అనుగుణాలు గ్రహించి చక్కటి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు సాయి భక్తులు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కాకపోతే భావి తరాల వాళ్ళు, పిల్లలు, యువత, ఏమీ తెలియని వాళ్ళు వీరి మాటలు విని కొంతమంది మోసపోవచ్చు. కానీ నిజం ఆలస్యంగా తెలిసినా ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. ఈ సచ్చరిత్ర హేమాడ్ పంత్ రాశాడని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చదివిన దాని ద్వారా సచ్చరిత్ర హేమాడ్ పంత్ రూపంలో వారి ద్వారా బాబాగారు రాయించారు. అంటే వారి సంకల్పం, బాబా సంకల్పంతో రాయబడింది. నేనే వ్రాసుకుంటాను నా భక్తుల కోసం అన్నాడు. కాబట్టి ఇది హేమాడ్ పంత్ అనే ఒక కలం చేత సాయినాథులు అనే సద్గురువు రాసుకున్న చరిత్రే తప్ప సామాన్యమైన చరిత్ర కాదు. బాబాగారు నేనే వ్రాసుకుంటానని క్లియర్గా ఇందులో ఉంటే మా సాయి భక్తులనే కొంతమంది బాబా నేనే రాసుకుంటానని అనలేదండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే సాయిబాబా గారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళతో పాటు సాయితత్వాన్ని పక్కదారి పట్టించాలని తమ సొంత తెలివితేటలను ఉపయోగించి సాయితత్వానికి వక్రీకరించి చెబుతూ కొన్ని స్వప్రయోజనాలు ఆశించే సాయి భక్తులతో కూడా మేము పోరాడాల్సి వస్తుంది. ఈ ప్రయత్నంలో మేము కూడా చాలామందికి చెడవుతున్నాం. ఇటుపక్క సాయి బాబాని వ్యతిరేకిస్తున్న వాళ్ళతో, మరొక పక్క సాయి మార్గంలో ఉంటూ సాయి భక్తులుగా ఉంటున్న వాళ్ళు చేస్తున్న కొన్ని విషయాల మీద పోరాడడం, వారికి మేము శత్రువులుగా కనిపించడం కూడా జరుగుతుంది. కానీ మరి తప్పదు కదా. బాబా గారి యొక్క గ్రంథాన్ని ఎవరు వక్రీకరించినా స్వపక్షంలో కానీ విపక్షంలో కానీ దాని మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, సత్యాన్ని లోకానికి అందజేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క ఓవి కూడా చెప్తున్నాను నేను. 76వ ఓవి 2వ అధ్యాయం 76వ ఓవి చూసుకోండి. నా కథను నేనే వ్రాసుకుంటానన్నారు బాబా. ఎవరైనా ఈ మాట బాబా అనలేదు అని అంటే అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ప్రశ్నించండి. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఎవరికి? అహంకారాన్ని విడిచిపెట్టి అంతా బాబానే చేస్తున్నాడు, అంతా ఆయన గొప్పతనమే అనే భావనతో ఎవరైతే తమను తాను తగ్గించుకుని ఉంటారో అటువంటి వారికి బాబాగారు అన్ని విషయాల్లో సాయం చేస్తా అన్నాడు. ఒక్క ఆయనకే, హేమాడ్ పంత్కే కాదు, మనకు కూడా. మనం అహంకరించి సచ్చరిత్రనే వక్రీకరించి సచ్చరిత్రలో తప్పులున్నాయని మనమే అనుకుంటే అంతకంటే బలహీనత లేదు. సచ్చరిత్రలో ఒక్క పదం కూడా తప్పు లేదు అనే ఒక బలమైన విశ్వాసంతో, జ్ఞానంతో మనకు ముందుకు వెళ్ళాలి. మన పూర్వీకులు అలాగే వెళ్ళారు. మన పూర్వీకులు భరద్వాజ మాస్టర్ గారు కానీ, హేమాడ్ పంత్ గారు, మన బివి నరసింహస్వామి గారు కానీ, సాయి లీలమ్మ గారు కానీ, ఇంకా సచ్చరిత్రను చదివి బాబా తత్వాన్ని అర్థం చేసుకుని గొప్ప గురువులుగా కీర్తించబడుతున్న వాళ్ళందరూ హేమాడ్ పంత్ రచించిన సచ్చరిత్రను చదివే ఆ స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళకి కూడా కొంతమందికి పైత్యం పుట్టింది. ఇలాగే వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో బాబా గారికి దూరంగా భక్తుల్ని తమ ఆకర్షించాలని ప్రయత్నం చేస్తూ వారి చుట్టూ గిరిగీసి అసలైన బాబా తత్వాన్ని తెలియకుండా చేశారు. ఈ మధ్యవర్తులతో వచ్చిన ప్రమాదమే ఇది.
సాయిబాబా భక్తుడిగా ఉంటూ బాబా తత్వాన్ని, బాబా సత్యతలో ఉన్నదాన్ని మాత్రమే బోధిస్తూ అంతా బాబాని అనుకున్న వాళ్ళతో ప్రమాదం లేదు. కానీ నేను గురువుని అయ్యాను, బాబా అనుగ్రహం పొందాను కాబట్టి నేను చెప్పినట్టుగా నడుచుకుంటే మీరు బాబా మార్గంలో ముందుకెళ్తారు అని చెప్పి కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేసి గిరిగీసి ఇలా చేయండి, మీరు ఇలా జీవించండి అని ఎవరైతే చెప్తారో వాళ్ళు బాబాకు దూరం అయిపోతారు, బాబా తత్వానికి దూరం అవుతారు. సరే, వాళ్ళు ఏవో కొన్ని సాధనలు చెప్తారు, వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా, ఏం పొందుతారు అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వారి రుణానుబంధం బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ పరిపూర్ణమైన జ్ఞానం ఒక్క బాబా గారు మాత్రమే ఇవ్వగలరు. బాబాను మించిన గురువు లేడు, సచ్చేతను మించిన జ్ఞానం ఎవరు ఇవ్వలేరు. కాబట్టి సచ్చేతను మించి నేను జ్ఞానం ఇస్తానన్నా, బాబా గారిని మించి నేను జ్ఞానం ఇస్తానన్నా బాబాను మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పినా అవన్నీ కూడా భక్తులను ఆకర్షించటానికి, వాళ్ళు గురువులుగా స్వామీజీలుగా ఎదగడానికి చెబుతున్న మాటలే తప్ప అందులో ఏ విధమైన వాస్తవం ఉండదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను, అంటే వారి ఇంటి పనులు కూడా నేను చేసి పెడతాను. వారి యొక్క సంసారంలో వచ్చే ఇబ్బందులు కావచ్చు, పనులు కావచ్చు, అవి కూడా నేను చేసి పెడతాను. అలా నిస్వార్థంగా ఉన్న అహంకారం లేని నిరాడంబర భక్తుల జీవితాల్లో బాబాగారు అలాగే ఉండి వారికి సాయం చేస్తున్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా పాదాలు పట్టుకున్న తర్వాత కూడా మాకు ఇంకా కష్టాలు ఉన్నాయి, ఏమిటి కష్టాలు అని అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండానే మీలో ఒక మొండితనం ఉంటుంది, ఒక అహంకారం ఉంటుంది. ఆ మొండితనం, ఆ అహంకారం విడిచిపెట్టట్లేదు కాబట్టి ఇంకా మీ జీవితంలో బాబా సంపూర్ణ అనుగ్రహం మీకు లభించట్లేదు. ఇందులో చెప్పినట్టుగా మన యొక్క సాంసారిక జీవితంలో కూడా ప్రతి పని ఆయన చేసి పెట్టే బాధ్యతను తీసుకోవట్లేదు, మన సమస్యలు తీరట్లేదు. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. నిరాడంబర భక్తులంటే బాబాకు చాలా ఇష్టం. అహంకారం లేకుండా సాత్వికంగా ఉండేవాళ్ళంటే ఇష్టం. నేను నాది అనే మన జన్మ సంస్కారాలు మనతో పాటు వెంటబడుతూ వస్తున్నాయి. మనం బాబాని అర్థం చేసుకున్నా, భక్తులుగా మారినా కానీ ఆ కోపం, ఆ అభిమానం, నేను నాది అనే భావాలు, నా మాట చెల్లుబాటు కావాలి అనే భావం, నా మాట చెల్లుబాటు కావట్లేదే అనే దుఃఖం, అవమానం, మానం, వీటిల్లో ఉన్నంత వరకు మనకు నిరాడంబరత్వం రాదు, సాత్విక గుణం రాదు. అవి రానంత వరకు మన మనసు మెత్తబడదు. మనసు మెత్తబడినంత వరకు బాబా అనుగ్రహం మన మీద పూర్తిగా ప్రసరించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహంభావం కించెత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. అప్పుడప్పుడు తొలగిపోతుంటుంది మనలో కూడా కొంతమందికి. నేను అలా అహంకరించాను కాబట్టి బాబా నాకు ఇంకా పలకట్లేదేమో, నేను అలా అహంకరించాను కాబట్టి తప్పు చేశానేమో అని గుర్తిస్తుంటాం. కానీ మళ్ళీ మాయలో పడిపోతాం. మళ్ళీ మన సహజ లక్షణాలు వచ్చేస్తాయి. కోపం, క్రోధం, ద్వేషం, ఈర్ష్య, చికాకు, వాదించటం, పెద్ద చిన్న లెక్క లేకుండా పెద్దవాళ్ళ మాట లెక్క చేయకపోవడం, ఇలా చాలా చాలా ఉంటాయి మనకు. అవి మాటిమాటికి వస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, పూర్తిగా నిర్మూలించుకునే ప్రయత్నం చేయండి అని చెప్తే ఆ ప్రయత్నం చేయకుండా, సాధన చేయకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ తప్పు చేస్తూ అవునవును తప్పు చేశాం, నాలో ఇంకా ఈ గుణం ఉంది అని ఎప్పుడు జీవితాంతం అనుకుంటూ పోతే ఎలాగా? దానికి సరిపోయే సాధనలు దాని స్థాయిలో చేయాల్సిన స్థాయిలో చేస్తే తప్ప గుణాలు పోవు. గ్రంథాలు చదవడం చాలా తేలిక, చెప్పడం చాలా తేలిక, పూజలు చేయడం చాలా తేలిక, వ్రతాలు చేయడం చాలా తేలిక, సత్సంగాలు చేయడం చాలా తేలిక, గ్రంథాలు రచించడం చాలా తేలిక. మనలో ఉన్న బలహీనమైన గుణాలను తొలగించుకోవడం చాలా కష్టం. అసలు ఆ సంకల్పమే చేయకుండానే మనం చాలా గొప్ప భక్తులమని వెళ్ళిపోతుంటాం. మనలో ఉన్న గుణాలని గుర్తించకుండానే బాబా భక్తులుగా అనుకుంటూ ఉంటాం. అందరికీ చెప్పాలనుకుంటాం, అందరినీ మార్చేయాలనుకుంటాం, నేను చెప్తే ఎవరు వినట్లేదు అనుకుంటాం. కానీ మనలో అహంకారం తొలకపోతే ఎలా? చాలామందికి ఒక అహంకారం, బాబాగారు మేము గొప్ప భక్తులం, బాబా మాకు అనేక లీలలు ఇచ్చాడు, మమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు, మా నోటి మాట ఏదంటే జరిగిపోతుంది కాబట్టి మేము గొప్ప భక్తులు అయిపోయాం. ఇక మేమేం చెప్తే అది మీరు ఫాలో అయిపోవాలి, చెప్తే వినరే అని ఇతరులను శాసించాలి, మేము చెప్తే వాళ్ళందరూ వినాలి అనే ఒక అహంకారం కూడా
చాలామంది భక్తుల్లో ప్రవేశిస్తుంది. అది బాబాకి అస్సలు నచ్చదు. ఎంత ఎదిగినా బాబాగారు షిరిడీకి వచ్చి 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అంతవరకు కూడా తన చుట్టూ అష్టసిద్ధులు పరిభ్రమిస్తూ ఆయన పాదాలు చుట్టుకొని పెనవేసుకొని అష్టసిద్ధులున్న ఓ పిచ్చి పక్కిలాగే జీవించాడు. ఇది నేర్చుకోవాలి కదా. మనం అలా ఉన్నామా? బాబా మనకిచ్చిన అనుగ్రహం, బాబా మన విషయంలో చూపించిన శ్రద్ధ, భక్తులు శ్రద్ధ, మనకు చేసిన మేలు, మన విషయంలో చూపించిన లీలలు అందరికీ చెప్పుకోవడం తప్పు కాదు. చెప్పి గొప్ప భక్తులు అనిపించుకొని ఇక వారిని మనం శాసించాలి, నడిపించాలి. మీకేం తెలుసు అసలు, నేను చెప్తే వినరే అనే కాడికి వెళ్ళిపోతే అది అహంకారం కదా, భక్తి అహంకారం కదా. అహంకారం ఉంటే భక్తుడు అవుతాడా? ప్రహ్లాదుడికి ఎక్కడన్నా అహంకారం చూసామా? మాలసపతిలో ఎక్కడైనా అహంకారం చూసామా? కాకసాబ్ దీక్షితులు ఎక్కడైనా అహంకారం చూసామా? మళ్ళీ ఆయన దగ్గర ఉన్న కొంతమంది భక్తులు ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బాబా మార్గం చాలా చాలా గొప్పది. ఎలా గొప్పదైందంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకునే విధి విధానాలను అది నేర్పిస్తుంది. మనం దాన్ని నేర్చుకోకపోతే, మన అహంకారం తొలగించుకోకపోతే ఎన్ని నేర్చుకున్నా అన్నీ మళ్ళీ గాలి కొట్టుకుపోతాయి. పరమపద సోపాన పటంలో ఆ పెద్ద పాము దగ్గరికి వెళ్ళి మళ్ళా కిందికి వచ్చేస్తాం. అహంకారం వదిలేయాలి. ఈ కథా రచనలో అయినా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించెత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను రాస్తాను. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా సచ్చరిత్రను నేను రాస్తాను, అతనిలో నేను దూరుతాను, నా చేత్తో నేను రాస్తాను అంటే బెబ్బెబ్బే బాబాగారు రాసిన గ్రంథం కాదు. ఎందుకని? ఇందులో తప్పులు ఉన్నాయి. బాబాగారు రాసే తప్పులు ఎలా ఉంటాయి? వాళ్ళ ఆలోచన. ఇందులో తప్పులున్నాయి, బాబాగారు రాసే తప్పులు ఎలా ఉంటాయి? తప్పులు ఉన్నాయంటే మళ్ళీ బాబాగారిని మనం తప్పు పెట్టినట్టు అవుద్ది. మనకు అర్థం కాక, దాన్ని సమర్థించుకునే జ్ఞానం మన దగ్గర లేక తప్పులున్నాయని చెప్పి, తప్పులున్నాయని చెప్పాలంటే బాబాగారు రాశారంటే బాగున్నది కాబట్టి బాబాగారు రాయలేదు. ఇలా రకరకాలుగా పాపం కష్టాలు పడుతూ ఉన్నారు చాలామంది. స్పష్టంగా ఉంది నా కథా రచనలో ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించెత్తనే లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులు వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. అంతే. ఎలాంటి బుద్ధి? అహంకారం లేకుండా ఉండే బుద్ధి, తగ్గించుకునే బుద్ధి, తనను తాను తగ్గించుకునే బుద్ధి, తనకన్నా అందరూ గొప్పవాళ్ళే అనే ఒక గొప్ప భావనతో ఉండగలిగితే వాళ్ళ పనులు అవే జరిగిపోతాయి. అంటే ఆ మంచితనమే నీ పనులు చేసేలా చేస్తుంది. అందుకనే బాబాగారు ఆ కండిషన్ పెట్టాడు. అహంకారం కించెత్తైనా లేకపోతే నేను చేస్తా, ఆయన చేసేది ఏం లేదు. అక్కడ ఆయన చేసేది ఏమి లేదు. నీ ప్రవర్తన, నీ మంచితనం, నీ మంచి కర్మలు, నీ మంచి భావనలు, నీ సాత్విక గుణం, అది ఆత్మశక్తిని నీలో వ్యాపింపచేస్తుంది. ఆ ఆత్మశక్తి అన్ని పనులు శుభప్రదంగా, విజయవంతంగా చేసేలా చేస్తుంది. ఆ ఆత్మే సాయినాథుడు. కాబట్టి మనని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు మన గురువుగారు. శాంత మార్గంలో నడిపిస్తే, సన్మార్గంలో నడిపిస్తే ఆ శాంతమే, ఆ సన్మార్గమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ సన్మార్గమే, ఆ శాంతమే నేను అవి వేరు కాదు. అంటే ఈ విధంగా మనం సచ్చరిత్రని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. బాబాగారు చెప్తున్నారు, ఇంట బయట ఎక్కడ ఉన్నా నన్ను గుర్తుపెట్టుకోండి. సాయి భక్తుల విషయంలో ఏ లోటు లేదు. ఎక్కడ ఉన్నా బాబాని గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడ ఉన్నా అనన్యా చింతయంతం అన్నాడు కదా కృష్ణ పరమాత్మ. అలాగా అనన్యమైన భక్తిని సాయి భక్తులు ప్రదర్శిస్తారు. గురుభక్తి అన్నా, దైవభక్తి అన్నా సాయి భక్తులను చూసి నేర్చుకోవాల్సిందే. అందుకనే సాయి భక్తులను చూసి, భక్తిని చూసి ఓర్చుకోలేక ఈ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించును.
దేనివల్ల లభిస్తాను? శ్రద్ధాభక్తుల వల్ల. ఆడంబరంగా పూజలు చేస్తే కాదు, లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తే, యజ్ఞాలు చేస్తే కాదు, లేదా ఇంకా మీరు ఏమన్నా చేయండి, ఎంత మంచి పనులన్నా చేయండి, బట్ అందులో అహంకారం ఉండకూడదు సుమా. భక్తి శ్రద్ధలు ఉండాలి. శ్రద్ధ, ఆయన తప్ప ఇంకా మనకి ఏ దిక్కు లేదు, ఆయన తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనే శ్రద్ధ కావాలి. అటువంటి వాళ్ళకి అజ్ఞానం వెంటనే నశిస్తుంది. అహంకారం నశిస్తే అజ్ఞానం నశిస్తుంది. శ్రద్ధాభక్తులు ఉన్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించను. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత. భక్తి అనగా భయంతో కూడిన భక్తి. భయంతో కూడిన భక్తి. బాబా పాదాలు మాత్రమే చాలు, ఆయన పాదధూళి చాలు. ఎందుకంటే ఆయన గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా భావించుకున్నప్పుడు నువ్వు ఎంత తగ్గి ఉండాలో నేర్చుకో. ఈ కాలంలో మర్చిపోయాం అవన్నీ కూడా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసుల్లో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. భక్తిభావంతో కేవలం సచ్యతలను కథలు వింటే చాలు, ఆధ్యాత్మిక సాధన అంతా నల్లేరు మీద నడకలా సాగిపోతుంది అంటున్నాడు. కాబట్టి సచ్యతని వందల వేల సార్లు చదువుతుంటాం మనం. అలా చదవడం వల్లే మనలో ఎంతో పరివర్తన వచ్చింది, ఎంతో సాత్విక గుణం వచ్చింది, ఎంతో నిరాడంబరత వస్తుంది, ఎంతో వైరాగ్యం వస్తుంది. సాయి భక్తులకి రావాలి, రాకపోతే తప్పు. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. కేవలం కథలు చదవడం ద్వారా, అవి అర్థమవడం ద్వారా, మన జీవిత విధానం మారడం ద్వారా, మన ప్రవర్తన మారడం ద్వారా ఆత్మస్వరూప జ్ఞానం వచ్చేస్తుంది. అందుకనే సాయినాథుని మార్గం అత్యంత సులభ మార్గం. ఆచరించగలిగిన వారికి, అర్థం చేసుకునే వారికి, అర్థం చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు సత్యతలో ఉన్నంతగా ఇంకెక్కడ లేదు. ఆచరించడానికి కావాల్సిన సూచనలు సత్యతలో ఉన్నంతగా ఇంకెక్కడ లేదు. అందుకని ఏ గురు మార్గంలో ఉన్న వాళ్ళైనా, ఏ దైవ మార్గంలో ఉన్న వాళ్ళైనా బాబా పాదాలు పట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. అందుకని దాదాపుగా అన్ని మార్గాల్లో ఉన్నవారు, అన్ని దేవతారాధకులు కూడా బాబా పాదాలు పట్టుకుంటారు, బాబా భక్తులుగా ఉంటారు. బాబాను గురువుగా భావించుకొని సత్యేతర పారాయణం చేస్తూ అందులో చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ ముందుకు పోతుంటారు. నెమ్మదిగా ముందుకు వెళ్ళే కొద్దీ తెలిసేది మన ఇష్టదైవం రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, శివుడు ఉంటారు. ఆ రాముడిని, కృష్ణుని, శివుడిని కూడా ఆరాధన చేసుకుంటూ పోతాం. నెమ్మదిగా తెలుస్తుంది సుమా, గురు బ్రహ్మ శ్లోకం ఎందుకు పుట్టింది, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే గురువు అని ఎందుకు అన్నారు, ఆ పరబ్రహ్మ స్వరూపుడే గురువు అని ఎందుకు సనాతన ధర్మం చెప్పింది, అది నెమ్మదిగా అర్థమవుతుంది. ఓకే, అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించని నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. అది నా కథల్లోని విశిష్టత, అది నా కథలో ఉన్న గొప్పతనం. నిర్గుణ చైతన్యం, నిరాకార పరబ్రహ్మం కూడా మీకు అనుభవంలోకి వస్తుంది అంటున్నాడు. ఈ కొంతమంది కామెంట్స్ చూస్తుంటాను, ఏమండి బాబా గారు కథలు చదువుకోండి, బాబా గారిని పూజించుకోండి, మా సనాతన ధర్మం దగ్గరికి రావకండి, మా సనాతన దైవాల పేర్లు ఎత్తవాకండి. మేము సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళమే, మేము హైందవులమే, మేము సనాతన ధర్మంలోనే ప్రయాణం చేస్తున్నాం. గురువు పాదాలు పట్టుకొని గురు చూపిన మార్గంలో భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా సనాతన ధర్మం. నిజమైన సనాతన ధర్మం ఇదే. గురువులు చూపిన మార్గమే సనాతన ధర్మం. నిజమైన భగవతత్వాన్ని అర్థం చేసుకోవడం సనాతన ధర్మం. ఈశ్వర సర్వభూతాన అన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే కులాల పరిమితం, మతాల పేరుతో గోడలు కట్టుకొని ద్వేషించుకుంటూ జీవించిన సనాతన ధర్మం కాదు. అది మత దురహంకారాలకు సంబంధించింది. మన హిందూ మతానికి సంబంధించిన లక్షణం కూడా కాదు. మన హిందూ మతం అందరినీ ప్రేమిస్తుంది. దానివల్ల కొన్ని కష్టాలు వస్తే వచ్చి ఉండవచ్చు. సత్యహరిశ్చంద్రుడి కష్టాలు వచ్చాయని సత్యాన్ని వదిలేశాడా ఏమిటి? సతీ సుమతి కష్టాలు వచ్చాయని పతిని వదిలేసిందా ఏమిటి? కష్టాలు వచ్చాయని ధర్మాన్ని వదిలేస్తామా? మన గొప్పతనాన్ని వదిలేస్తామా? మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో మహర్షులు, మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు చెప్పినటువంటి ఆ ప్రేమతత్వాన్ని వదిలేస్తామా? ఈశ్వర సర్వభూతానం అనే జ్ఞానాన్ని వదిలేస్తామా? వాడెవడో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మనం దుర్మార్గులుగా మారుతామా? అలా మారితే సనాతన ధర్మం అవుతుందా? కాదు. సనాతన ధర్మం సనాతన ధర్మమే. లోకా సమస్త సుఖినో భవంతు. సకల లోకాలు బాగుండాలి. అన్ని ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు. అన్ని ప్రాణులను ప్రేమించాలి. ఇది సనాతన ధర్మం. కాబట్టి దీనిని చెప్పిన వారు సాయినాథుల వారు, దీన్ని ఆచరిస్తున్న వాళ్ళు సాయి భక్తులు. కాబట్టి నిజమైన సనాతన ధర్మపరులు ఎవరంటే సాయిబాబా భక్తులే. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి ఉపన్యాసించి ఇదే చెప్పాడు.
నిజమైన క్రైస్తవులు నా భారతీయులు మీరు కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను చెప్పాడు, అహింసను చెప్పాడు, త్యాగాన్ని చెప్పాడు, సహనాన్ని చెప్పాడు. కానీ మీరేం చేస్తున్నారు? అధికార లాలసతో, సామ్రాజ్య విస్తరణతో అమాయకమైనటువంటి రాజ్యాలను ఆక్రమించుకుంటూ వారిని చిత్రహింసలకు గురి చేస్తూ క్రీస్తు పేరు చెప్తున్నారు. మీరెలా క్రీస్తు భక్తులు అవుతారు? ఏ దేశం మీద దండెత్తని, ఏ మతం మీద దండెత్తని, అందరూ బాగుండాలని కోరుకునే జాతి నా భారత జాతి, నా హైందవ జాతి. అది క్రీస్తు చెప్పాడు, అలా జీవించమన్నాడు. అలా జీవిస్తుంది నా భారతీయులు. కాబట్టి నా భారతీయులు నిజమైన క్రైస్తవులు, మీలో ఒక్కడు కూడా నిజమైన క్రైస్తవులు లేడని తేల్చి పడేశాడు. అలా చెప్పి వాళ్ళందరి చేత చప్పట్లు కొట్టించాడు. అది సనాతన ధర్మం గొప్పతనం. సనాతన ధర్మం అంటే ఏమో అర్థం తెలుసుకోకుండా ఏదో మీ యొక్క పైత్యాన్ని సమాజానికి అందరికీ అంటగట్టాలి అని చూస్తే అంత అజ్ఞానులు ఎవరు లేరు కదా. ఇది నా కథల్లోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతుల యొక్క జయం కూడా ఇదే. వేదాల యొక్క జయం ఏంటి? భగవంతుని సర్వత్రా దర్శించి ఇదంతా భగవంతుని సృష్టి, భగవంతుడే అంతటా వ్యాపించున్నాడని తెలుసుకొని ఆ భగవంతుల్లో లీనమైపోవడమే వేదాల యొక్క ఉద్దేశం, ఉపనిషత్తుల యొక్క ఉద్దేశం. ఈ జయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాల్లో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. ఎవడైతే వాదిద్దాంరా నాకు అంత జ్ఞానం ఉంది, మీ జ్ఞానం నా జ్ఞానం పరిశీలించుకుందాం అని ఎవడెక్కువ తేల్చుకుందామని ఎవడో వాదనలు అంటాడో వాడి దగ్గర అహంకారం ఎక్కువగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది అహంకారం, అజ్ఞానం. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. అవతల వాడిని ఓడగొట్టడానికి లేనిపోని అన్నీ మాట్లాడుతూ ఏదేదో తీసుకొచ్చి ఏదో రకంగా వాడిని ఓడగొట్టాలని చెప్పి దుర్బుద్ధి, కుతర్కాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. ఆత్మసాక్షాత్కారానికి, మోక్షానికి కావలసినటువంటి శుద్ధ సత్వగుణం, సత్వగుణం, నిర్మలత, పవిత్రత, ఆ గుణాలు మాత్రం ఉండవు. జ్ఞానాహంకారంతో రెచ్చిపోయే వాళ్ళకి వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు గారు. అటువంటి వారు ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ పొందలేరు. గరికపటి గారు, జాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వీళ్ళందరూ ఎవరు? మహనీయులు. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేస్తున్న మహనీయులు. కేవలం పుస్తకాలు చదివి నేర్చుకునే వాళ్ళు కాదు. దాంట్లో చెప్పబడిన జ్ఞానాన్ని విచారించి సాధన చేసి, కాబట్టి కుల మతాలకు సంబంధం లేకుండా మహనీయులు, మహాత్ములు ఎందులో ఉన్నా కానీ వారిని పరమాత్మ స్వరూపంగా భావించే స్థాయికి ఆ మహనీయులు వచ్చారు. కాబట్టి కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతున్నారు, కోట్ల మంది చేత ఆరాధించగలుగుతున్నారు. ఈ మతద్వేషాలు, కుల దేశాలు చెప్పేవాళ్ళు ఎంతకాలం ఉంటారు? ఏదో ఒక రోజు వారికి సత్యం తెలుస్తుంది, లేదా వీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వాళ్ళని పట్టుకొని వేలాడిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ద్వేషం వల్ల ఎప్పుడూ సర్వులకు నష్టమే తప్ప ఏ విధమైన ప్రయోజనం లేదు. కాబట్టి సమత్వాన్ని, సమభావాన్ని చెప్పడమే గొప్ప, అదే జ్ఞానం. దానికోసం ప్రాణాలు అర్పించారు మహనీయులు, సమభావాన్ని చెప్పిన వాళ్ళు. మన సనాతన ధర్మంలో అటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. స్వామి వివేకానంద వాక్యాలు వింటే, క్రైస్తవం గురించి, క్రీస్తు గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే తల తిరిగిపోతుంది. ఇప్పుడున్న వాళ్ళు స్వామి వివేకానందను కూడా ద్వేషిస్తారు అవి చదివితే. అంత గొప్ప వాళ్ళు వచ్చారు ఇప్పుడు. స్వామి వివేకానంద కంటే, గరికపాటి గారి కంటే, సామవేద షణ్ముఖం గారి కంటే, చాగంటి కోటేశ్వరరావు కంటే మేమే గొప్ప వాళ్ళం అంటున్నారు. ఇప్పుడు వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు తప్పు చెప్పారు, తప్పు చెప్తున్నారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము ఖండిస్తాం, వాదిస్తాం. పెద్ద చిన్న పోయింది, ఎవరి కర్మ వారిది. వారు ఆత్మజ్ఞానానికి పాత్రలు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. అందుకే ఎంత చెప్పినా మంచి వినపడదు, ఎంత చెప్పినా ఒప్పుకోరు. దుర్యోధనుడు విన్నాడా? భీష్ముడు చెప్తే విన్నాడా? ద్రోణాచార్యుడు చెప్తే విన్నాడా? తండ్రి చెప్తే విన్నాడా? విదురుడు చెప్తే విన్నాడా? అశ్వత్థామ చెప్తే విన్నాడా? కృష్ణుడు చెప్తే విన్నాడా? వినంగాక వినం. కొంతమంది వినరు, చివరి వరకు వినరు, పోయే వరకు వినరు. చేయగలిగిందేముంది? అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. అటువంటి వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. ఇప్పుడు మన వాళ్ళకి ఊరికే ఛానల్ దగ్గరికి వచ్చి అప్పుడే ఏదో చెప్తుంటారు, అరుస్తుంటారు. కానీ ఆ తర్వాత అంతా జీవితం అంతా గందరగోళమే.
అది ఎలా ఎదుర్కోవాలి, ఇలా ఎదుర్కోవాలి, వాడిని ఏం చేయాలి, వీడిని ఏం చేయాలి, అదేం చేయాలి, ఇలా ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఇవే ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది. స్వపక్ష స్థాపన వద్దు, అంటే మనం అనుకున్న దాన్ని నిజమని నిరూపించాలి వద్దు. పరపక్ష నిరాకరణ వద్దు. ఇతరులది తప్పు మనకు అక్కర్లేదు అనవద్దు. ఉభయ పక్షాల వివరణ కూడా వద్దు. వారిది వీరిది కూడా కరెక్టేనేమో అది కూడా వద్దు అన్నాడు నాలాంటి వాడు. అది కూడా వద్దన్నాడు. ఏం చేస్తాం, మూసుకొని కూర్చోవడం చేతగాక ఇంకా మాట్లాడుతున్నాం. ఇది మా గురువు గారికి అయితే ఇష్టం లేదు. అందుకని మన షిరిడీకి వెళ్తే నాకు ఆయన సంతోషంగా కనపడలా. ఏంట్రా ఈ వాదనలు, ఇవన్నీ వద్దన్నాను కదా, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు అని చూస్తున్నట్టుగా అనిపించింది. అయినా కొంతమంది భక్తుల కోసం ఆయన బోధనకు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాను. కొంతమంది భక్తుల కోసం, వారి తృప్తి కోసం. అలాగే అసత్యాన్ని ఖండించాలి, సత్యాన్ని తెలియజెప్పాలి అనే ఒక భావనతో. కానీ నా గురువు ఇది కూడా వద్దన్నాడు. అది ఆయన గొప్పతనం. నీ పని నువ్వు చేసుకొని పో, నువ్వు వచ్చింది ఎందుకు వచ్చావు ఈ లోకానికి? రేపు నీది కాదు, సమయం లేదు మిత్రమా. ప్రతి క్షణాన్ని ఆత్మసాక్షాత్కారం కోసం, మోక్షం కోసం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఏమిటి గొడవలు, దీనివల్ల ఏమొస్తుంది, ఎంత సమయం వృధా అవుతుంది అనేది నా గురువు యొక్క బోధన. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు, నిష్కారణం, కారణం లేని కష్టం ఎందుకురా, దీనివల్ల ఏమొస్తుంది? ఉభయ పక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ నామకరణం కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. ఉభయ పక్షాల వివరణ వద్దు. బాలేభాటికి ఈయనకి ఒక వాదన జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకుని బాబా చెప్పాడు, వాదన అవసరమా? అవతల వాడిది తప్పు అని నిరూపించి నువ్వు గెలిచానని అనిపించుకోవడం అవసరమా? అది అహంకారం సుమా. అవతలాన్ని ఓడగొట్టాలనేది అహంకారం, నాకే తెలుసు అనేది అజ్ఞానం, అహంకారం. ఆ లక్షణాలు సాధనకు పనికిరావు, సాక్షాత్కారానికి పనికిరావు అని హేమాడు పంత్కి తాను బాలేబాటితో వాదించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత గొప్ప చక్కటి జ్ఞానాన్ని చెప్పారు బాబాగారు. సాయిరామ్.